ఒక ఊరిలో తల్లికప్ప, పిల్లకప్ప ఎడారికి దగ్గరలో గల ఒక చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండేవి. తల్లికప్ప బయటికి వెళ్ళి సాయంత్రం దాకా ఆహారాన్ని సంపాదించి తన పిల్లకప్పని పోషిస్తూ ఉండేది. పిల్లకప్ప చెట్టు తొర్రలో నుంచి ఎడారిని చూస్తూ ఉండేది. పిల్లకప్పకు ఒక ఆశ కలిగింది. ఆహా, ఎడారి ఎంత అందంగా కనిపిస్తూ ఉంది, బంగారంలాగా మెరిసిపోతా ఉంది. నేను కూడా ఏదో ఒక రోజున ఈ చెట్టు తొర్ర నుండి బయటకు వచ్చి ఈ ఎడారిని మొత్తాన్ని, ఎడారి అందాలన్నీ కూడా చూడాలి అని అనుకుంది. తన తల్లి రాగానే తల్లిని అడుగుతుంది, మమ్మీ మమ్మీ, నేను కూడా నీలాగా చెట్టు తొర్రలో నుండి బయటికి వచ్చి నేను కూడా ఆహారాన్ని సంపాదిస్తాను మమ్మీ. ఆహా, ఎడారి ఎంత బాగుంది మమ్మీ. మమ్మీ మమ్మీ, నేను కూడా వస్తాను మమ్మీ. ఏయ్ పాపా, వద్దు, ఎడారి చాలా ప్రమాదకరమైనది. ఎడారిలో ఎండ ఉంటుంది, పొద్దున పూట చల్లగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం ఎండ వచ్చి చాలా వేడిగా ఉంటుంది. నేనే చాలా బాధపడుతూ ఉంటాను ఆహారం తీసుకురావడానికి. నువ్వు చిన్న కప్పవి, బయటికి వస్తే పొట్ట కాలి చచ్చిపోతావు. జాగ్రత్త, పో, లోనుకు పో అంది తల్లికప్ప. కానీ పిల్లకప్పకి ఆ ఎడారి మొత్తాన్ని చూడాలని తపన కలిగింది. ఒక రోజున తల్లికప్ప ఆహారం కోసం బయటికి వెళ్ళిన వెంటనే పిల్లకప్ప చెట్టు త్వరలో నుంచి బయటికి వచ్చి కింద ఎడారిలోనికి దూకింది. ఆహా, ఎంత బాగుంది ఎడారి. మా మమ్మీ అంతే. మా మమ్మీ నేను బయటకు వస్తే కుళ్ళు. ఈ ఎడారి బంగారంలాగా మెరిసిపోతా ఉంది. ఎంత అందంగా ఉంది, ఎంత విశాలమైన ఎడారి. ఆహా, ఇసుక ఎంత మెత్తగా ఉంది, చల్లగా ఉంది వాతావరణం. ఆహా, ఇంకొంచెం లోపలికి పోయి చూస్తాను, ఇంకా ఎడారి ఎంత అందంగా ఉందో. అబ్బా అబ్బా, ఎంత చల్లటి గాలి వస్తుంది. అరే, సూర్యుడు కూడా వస్తున్నాడే. కాంతి వస్తుంది, కాంతి బాగా పెరిగిపోతుంది. అరే రే, ఏదో కొంచెం పొట్ట కింద వేడిగా అనిపిస్తుంది. ఏంటబ్బా, అబ్బా, ఏంటో చురుకు చురుకుగా ఉంది. దాహం వేస్తుంది. ఎండ నడినెత్తి మీదకి వచ్చింది. నేను అమ్మో, ఇదేదో మా అమ్మ చెప్పినట్టుగా ప్రమాదంలాగే ఉంది. నేను త్వరగా తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను. అబ్బా, ఎండ పెరిగిపోతుంది, వేడి పెరిగిపోయింది. అబ్బా, పొట్ట కాలిపోతుంది. అమ్మో, మా మమ్మీ చెప్పిన మాట వినకుండా ఇంత దూరం వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అబ్బా, తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, వేడి. అబ్బా, పొట్ట కాలిపోతుంది. దగ్గరలో ఏదైనా చిన్న నీడన్నా దొరికితే బాగుండు. ఇటు లేదు. అయ్యో, ఇటు చూసినా ఎండే, ఇటు చూసినా వడగాలి వేస్తుంది. అబ్బా, దగ్గరలో ఏదో చిన్న నీడ కనిపిస్తుంది. నా కోసమే ఉన్నట్లుంది చిన్న నీడ. వెళ్ళిపోతాను, దాని కింద ఉంటాను. కనీసం కొంత ఎండ నుండి అయినా తప్పించుకుంటాను. ఆహా, ఎంత చక్కగా ఉంది నీడ. అయినా ఇంత వేడి ఉన్న ఎడారిలో ఇంత చిన్న నీడ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఒక్కసారి తలెత్తి చూద్దాం. హా, వామో, ఇదేదో పాములాగా ఉంది. నాయనో, నేను వచ్చి వచ్చి పాము నీడ లాగానా? వామో, ఈ పాము నన్నే చూస్తుంది, నోరు తెరుస్తుంది. అబ్బా, మింగేసింది. కాపాడండి, కాపాడండి. అయ్యో, పాము మాట వినకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అయ్యా, అలాగా చిన్న కప్ప తల్లి మాట వినకుండా ఎడారిలోనికి వచ్చినందుకు ఎడారి పాముకి ఆహారంగా మారింది. పిల్లలు, తల్లిదండ్రుల మాట వినకపోతే లోయకాకులు వచ్చి కళ్ళును పీక్కుపోతాయని లోకంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లలు, తల్లిదండ్రుల మాట ఎప్పుడు జవదాటకూడదు. తల్లిదండ్రులకు విధేయత కలిగిన పిల్లల్లాగా జీవించాలి. అదే పిల్లల ఎడల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం. పిల్లలు, మీ తల్లిదండ్రుల మాట వింటారు కదూ, దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు అవుతారు కదూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.